ఇవాల్టి రెసిపీ ఏంటంటే పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నీట్‌గా పుదీనాను వాష్ చేసుకొని పక్కన పెట్టాక 1 ½ గ్లాస్ బియ్యం కూడా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. మిక్సీ జార్‌లో పుదీనాను వేసుకోవాలి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం తుంప కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో నేనైతే ఈ రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత బిర్యానీ దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒక స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకొని పైకి ఆయిల్ తేలే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట ఇలా చేస్తే. సో ఇందాక కడిగి పెట్టుకున్న 1 ½ గ్లాస్ బియ్యాన్ని కూడా వేస్తున్నాను. 1 ½ గ్లాస్ బియ్యానికి 3 గ్లాసెస్ వాటర్ అయితే పడతాయండి. సో నేను 3 గ్లాసెస్ వేసి సరిపడా సాల్ట్ వేసి కుక్కర్ పెట్టేసాను. దీని కాంబినేషన్గా పచ్చిమిర్చిని దంచి కొద్దిగా వెల్లిపాయ, కొద్దిగా సాల్ట్ వేసుకొని దంచుకుంటే కాంబినేషన్ అదిరిపోద్ది. మీరు ట్రై చేస్తే కామెంట్